ఈ సృష్టి నుంచి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. దేవుడు చేసిన సృష్టిని చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఉదాహరణగా మనం చూసినట్లయితే గద్ద గురించి ఒక విషయం మీకు చెప్తాను. గద్దని పక్షి రాజు అని మనం పిలుస్తుంటాం. జంతువుల్లో పులి ఎలాగో పక్షుల్లో గద్ద అనేది గురు చూసి వేటాడడంలో దిట్టాది. పక్షుల్లో దాదాపుగా అతి ఎక్కువ కాలం జీవితం గడిపేటువంటి పక్షి గద్ద అని చెప్పవచ్చు. దాదాపుగా 70 సంవత్సరాల జీవితకాలం గద్దది. ఇక్కడ ఒక విషయం ఉంది. అదే 70 సంవత్సరాలు దాటాలంటే ఒక గొప్ప అవరోధాన్ని దాటితేనే కానీ 70 సంవత్సరాలు బ్రతికి ఉండలేదు. ఎందుకంటే తన జీవితంలో 40 సంవత్సరాలకి ఎలాంటి పరిస్థితి వస్తుందంటే మరణమా మరో జీవితమా అనే పరిస్థితి వస్తుంది. ఏం జరుగుతుంది 40 సంవత్సరాలకి? గద్ద జీవితాన్ని మనం పరిశీలిస్తే గద్ద వేటాడుతూ 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 ఏదైతే జీవితం గడుపుతుందో 30 సంవత్సరాల నుంచి బలహీన పడడం మొదలవుతుంది. 40 సంవత్సరాల వయసుకు చేరేసరికి తను వేటాడే పంజాలు కాస్త బలహీనమైపోతాయి. ఇంకా వేటాడడానికి పనికి రాకుండా పోతాయి పంజాలు. తన ముక్కు మొత్తం కూడా వంకరగా మారిపోతుంది. ఆ గద్ద యొక్క రెక్కలు ముసలితనంగా వచ్చేసి బరువైపోతాయి. తన డొక్కలకి తన యొక్క రొమ్ముకి ఆనుకొని పోతాయి. ఎగిరే పరిస్థితి ఉండదు, వేటాడే పరిస్థితి ఉండదు. అప్పుడు ఆ గద్దకి 2 దారులు ఉంటాయి మిగిలి. మరణమా మరో జీవితమా? మరో జీవితం కోసము ఏం చేయాలి అంటే దాదాపుగా 5 నెలల పాటు కఠోర పరిశ్రమతో కూడిన ఒక ప్రక్రియ నుంచి బయటపడాలి. ఏం చేస్తుందో తెలుసా? గద్ద 40 సంవత్సరాల వయసులో ఉన్నత శిఖరం పైకి వెళ్ళిపోతుంది. అక్కడ గూడు కట్టుకుంటుంది. బండరాయిని చూస్తుంది. ఆ బండరాయికి తన ముక్కుని కొట్టి 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 ఎంత నొప్పి ఉన్నా భరించుకుంటూ తన ముక్కుని విరక్కొట్టుకుంటుంది. కొత్త ముక్కు కోసం ఎదురు చూస్తుంది, కొత్త ముక్కు రావాలని. ఆ తర్వాత ఆ బండరాయికి కొట్టి కొట్టి తన 2 కాళ్ల పంజాలను కూడా విరక్కొట్టుకుంటుంది. ఎంత కష్టమైనా కొత్త పంజాల కోసం ఎదురు చూస్తుంది. కొత్త కాలంలోనే తనకి కొత్త పంజాలు, కొత్త ముక్కు వచ్చేస్తాయి. ఆ తర్వాత అంతటితో ఆగదు. ఆ పంజాలతో తన ముసలితనంగా మారిపోయిన రెక్కలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఈకలను కష్టతరమైన ఒక్కొక్కడిగా పీకేసి ఎదురు చూస్తుంది కొత్త రెక్కల కోసము. మొత్తం దాదాపుగా 150 రోజుల ప్రక్రియ, 5 నెలల పాటు కఠోర పరిశ్రమ తర్వాత కొత్త ముక్కుతో, కొత్త పంజాలతో, కొత్త రెక్కలతో ఎగురుతుంది. దాదాపుగా 30 సంవత్సరాల పాటు ఆనందంగా మరీ జీవిస్తుంది. అయితే ఆ 40 సంవత్సరాల వయసులో మరి గద్దకి 2 మార్గాలు కదా. ఇంత కఠోర శ్రమ చేస్తే కానీ మరో జీవితం లభించదు, లేకపోతే మరణమే కదా. మన జీవితంలో కూడా ఇలాంటి అనేక పరిస్థితులు వస్తుంటాయి. వదిలేస్తామా? ప్రయత్నించి కష్టపడి ముందుకు వెళ్తామా? ప్రయత్నించి కష్టపడి ఫలితాలు మనకు లభించాలంటే, మరో జీవితం మనకు లభించాలంటే, ఉన్నతమైన జీవితం లభించాలంటే కఠోర పరిశ్రమ మనకి తప్పదు. అలాంటి పరిస్థితి నుంచి మనం ముందుకు వెళ్ళాలి. పాతవన్నీ విరగొట్టేసింది కొత్త వాటి కోసము. మన జీవితంలో కూడాను గత చేదు అనుభవాలు బహుశా అయ్యి ఉండొచ్చు మనల్ని ఆపేసేవి. చేదు అనుభవాలు మన జీవితాన్ని ముందుకెళ్లకుండా ఆపుతారేమో. అలాంటి వాటిని తెంచివేయాలి, వదిలివేయాలి. పాత ఆలోచనని వదిలివేయాలి, కొత్తదనంగా ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనకు కూడా కొత్త జీవితము, ఉన్నతమైన జీవితం.